మెదక్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ విపత్తు నిర్వహణ సిబ్బంది వారు చేపట్టిన అవగాహన కార్యక్రమంలో భాగంగా మెదక్ బోధన్ చౌరస్తాలోని డిగ్రీ కళాశాలలో విద్యార్థులను చైతన్యపరచడానికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డాక్టర్ బి బాలస్వామి ఐపీఎస్ గారి ఆదేశానుసారం ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ మహేందర్ పాల్గొనగా జాతీయ విపత్తు నిర్వహణ అధికారులు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలైన తుఫాన్, పిడుగుపాటు, వడగళ్లవాన, భూకంపం మరియు మరేదైనా అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు సమయస్ఫూర్తి ప్రదర్శించి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై విద్యార్థులకు తెలియపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఆర్డీఎస్పీ రంగనాయక్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గణపతి, లెక్చరర్లు యాదగిరి, వెంకటేశ్వర్లు, విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఓకే అంటే 29 అన్నాడు అంటే ఒక సర్కిల్ అయితే అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ 1 2 3 4 5 అట్లే 29 2 కౌంటింగ్ చేసి 12 13 14 15 16 17 కంప్రెస్ ఎలా ఇవ్వాలో చూడండి. ఎల్బో అనేది ఫోల్డ్ చేయకూడదు. ఎలా ఉండాలని చాలా దేశాలు అడ్వాన్స్ కంట్రీ దేశాలు ముందున్నాయి. మన దగ్గర లాసెస్ ఎక్కువ ఇస్తున్నాం అని చెప్పి మనకు ఎన్డీఆర్ఎఫ్ అనేది ఎన్డీఎంపీ యాక్ట్ కింద ఎన్డీఆర్ఎఫ్ అనేది ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనకు 10th బటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాళ్ళు మనకు కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి అంటే అక్కడ హెడ్ క్వార్టర్ నుంచి మన దగ్గరికి ఈ నెల 5వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు మన మెదక్ జిల్లాలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా అవేర్నెస్ చేయడానికి అంటే జాతీయ విపత్తులు అంటే ప్రమాదాలు కానీ తర్వాత ఏదైనా నష్టం జరిగినప్పుడు ఎలా మనం వీటిని ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ఇది స్ట్రైట్ గానే ఉండాలి. ఎల్బోస్ ఓకే ఇలా స్ట్రైట్ ఉండి మీరు కంప్రెస్ ఇవ్వాలి. వాళ్ళకి 30 times కంప్రెస్ ఇవ్వాలి. ఓకే ఆ కంప్రెస్ కూడా ఎలా ఉండాలంటే మీరు వాళ్ళకి కంప్రెస్ చేస్తే 4 నుంచి 5 సెంటీమీటర్ డెప్త్ వెళ్ళాలి. ఓకే అంత డెప్త్కు వెళ్తేనే వాళ్ళకి ఆ హార్ట్ అనే దానికి పంపింగ్ ఫుల్గా శ్వాస తీసుకొని వాళ్ళకి ఫుల్గా శ్వాసను అందివ్వాలి. అలా అందించే టైంలో వాళ్ళ ముక్కు అనేది మనం మూసి ఉంచాలి. ఓకే ముక్కు ఓపెన్ ఉంటే ఏమవుతుందంటే మనం ఇచ్చే శ్వాస మళ్ళీ తిరిగి రిటర్న్ ముక్కు నుంచి బయటకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకే వాళ్ళకి ముక్కు మూసి ఉంచి మనం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.